నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. విజయవాడను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అందుతున్నటువంటి సహాయక చర్యలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో ముఖ్యంగా సహాయం చేయకపోగా ఆ పార్టీలో ఇంతకుముందు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా బయటకు వచ్చి ఇప్పుడున్న ప్రభుత్వంపై విమర్శలు అయితే చేశారు. మరి ఆ విమర్శలు చేసిన వాళ్ళు ఎంతమంది విరాళాలు అందించారు అన్నది కూడా ఆలోచించదగ్గ విషయమే. అయితే వీటన్నింటిపై జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ విజయవాడను 2 సార్లు పర్యటించిన విషయం మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక నిన్న మొన్నటి వరకు మనం విన్నాము, చంద్రబాబు గారు ఇంటిని రక్షించేందుకే విజయవాడను ముంచేశారు అని చెప్పడం. దీనిపైన ఇప్పటికే ట్వీట్లు కూడా కొన్ని అయితే ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి. అయినా కూడా మరి ఎక్కడా కూడా ఆయనలో రియలైజేషన్ అయితే కనిపించట్లేదు. ఇప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు గారు ఇల్లు మునిగేసరికి ఇంట్లో ఉండలేకే కలెక్టర్ ఆఫీస్లో నివాసం ఏర్పరచుకుంటున్నారు అంటం కావచ్చు. అలాగే అసలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడా అన్న వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. అయితే మరి ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు మనం? అలాగే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఎంతవరకు ఆయన బాధితులను ఆదుకోవటం జరిగింది? ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. మన ముందున్నారు టీడీపీ లీడర్ ఆర్యూ రెడ్డి గారు. నమస్కారం సార్. సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కొన్ని మాటలు అయితే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆయన ఏమంటున్నారంటే అసలు ఆయన ఫోకస్ మొత్తం చంద్రబాబు గారి ఇంటి మీదే ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా ఆ ఇంటిని టార్గెట్ చేసి ఆయన మాట్లాడటం మీద జరుగుతోంది. మొన్న కూడా ఇల్లు మునిగిపోతుంది కాబట్టి ఆ నీటిని విజయవాడ మీదకు వదిలారు అన్నారు. ఈరోజు చూస్తే ఇల్లు మునిగిపోయింది, అందుకే వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ఉంటున్నారు అంటున్నారు. సో ఏది నిజం? ఆయన చెప్తున్న వాటిలోనే అసలు క్లారిటీ మిస్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి స్పందిస్తూ ఉన్నారు. ఎవరు కూడా మరి విరాళాలు ప్రకటించిన పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. సో మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి మాటల గురించి? మానవత్వం లేని మనిషి రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుందో అనేది ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన సమయమా, లేకపోతే ఆపన్నహస్తం అందించాల్సిన సమయమా? ఎవరు ప్రశ్నించుకోవాలి? జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నీ చేతకానితనం వల్ల 5 సంవత్సరాలు నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల ఈరోజు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసావు, సర్వనాశనం చేసేసావు. రాష్ట్ర రాజధాని లేకుండా చేసినావు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసినావు, రాష్ట్ర ప్రజలకి జీవనోపాధి లేకుండా చేసినావు, నిరుద్యోగ వ్యవస్థను దుర్బలం చేసినావు. ఇంత చేసి కూడా ఈరోజు ఈ వరదలు రావడానికి విజయవాడ పట్టణంలో, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమైన ప్రధాన కూడలైనటువంటి విజయవాడలో ఇంత భారీ ఎత్తున వరద నీరు చేయడానికి నీ అసమర్థత కాదా? సిగ్గు అనిపించట్లేదా నీకు? నీవు ఎలా సీఎం అయ్యేవో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి, నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకి, పులిచింతల నుంచి కొల్లూరికి, కొల్లూరు నుంచి కృష్ణాకి వాటర్ సహజంగా ఈ ఫ్లడ్ వాటర్ అనేది మార్పునికి వస్తూ ఉంటుంది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంటికిను బుడమేరు వాగుకి సంబంధం ఏందా? ఇంత సన్నాసి నువ్వు ఎలా ముఖ్యమంత్రి అయ్యో నాకు అర్థం కావట్లేదు. బుడమేడికి గేట్లు ఉంటాయా? నువ్వు పెట్టినావా గేట్లు తీసుకొచ్చి? లేదా నీ అయ్యి వచ్చి పెట్టినాడు గేట్లు తీసుకొచ్చి? ఎక్కడుంటాయి? మైలవరం దగ్గర వెలగలేరు అని చెప్పి ఒక రిజర్వాయర్ ఉంటుంది. నీకు ఇరిగేషన్ మీద నీకు ఎటువంటి అవగాహన లేదు. క్యూసెక్ అంటే ఏంటో తెలియదు, టీఎంసీ ఏంటో తెలియదు. నువ్వు నీటిపారుదల శాఖ కోసం మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు ఈరోజు వరదల కోసం మాట్లాడుతూ ఉన్నావు. అలాగే వెలగలేరు అనేది రిజర్వాయర్ ఉంటుంది, అక్కడ గేట్లు ఉంటాయి. అట్లాగే ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద పడి ఏడుస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఉండేది కృష్ణా దగ్గర ఉంది. బుడమేరుకి దానికి సంబంధం ఏంటంటి? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది అనుకో, మునిగిపోతుంది. మోకాళ్ళ లోతులు ఈరోజు బాధితులు పరామర్శిస్తున్నవాడు రేపు పొద్దున ఇంట్లోకి వెళ్ళినా కూడా అలాగే ఉంటాడు. నీకులాగా రెడ్ కార్పెట్లు వేసుకొని బురదలో రెడ్ కార్పెట్లు వేసుకొని నడిచే నడబంత వ్యక్తి అయితే ఆయన కాదు. ఆయన నువ్వా చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడుతూ ఉన్నావు? నువ్వా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండే అర్హత లేదని చెప్పి అంటున్నావు? నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో, ఎందుకంటే నీది నాది ఒకటే ఊరు, ఇంటర్మీడియట్లో నీవు పరీక్షా పత్రాలు లీక్ చేసినప్పుడే ఆయన ముఖ్యమంత్రి. నీకు తెలుసో తెలీదో 96, 97లో హరికేన్ నుంచి ఒక తుఫాన్ వచ్చింది. అప్పట్లోనే రాజమండ్రిలోనే సుమారు 12 రోజులు కలెక్టర్ ఆఫీసులో ఉండి క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు మళ్ళీ చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు కూడా కలెక్టరేట్ ఆఫీసులో ఉండి ఒక సాక్షాత్ సీఎం ఉండి 96, 97 హరికేన్ తుఫాన్నే ఈ రాష్ట్రాన్ని నుంచి పారదున్న చంద్రబాబు నాయుడు గారు. నీకు ఆ విషయం తెలుసో తెలియదు. అట్లాగే హుదూ తుఫాన్ కానివ్వండి, తిట్లీ తుఫాన్ కానివ్వండి, నిన్న కాక నువ్వు చేసిన దౌర్భాగ్యం, నువ్వు మ్యాన్మేడ్ అన్నావు కదా, నిజమే. ఈ మ్యాన్మేడ్ నీ వల్లే జరిగింది ఈ వరదలంతా కూడా. ఏం చేసినావు నువ్వు? కనీసం ఈ 5 సంవత్సరాల్లో నీటిపారుదల శాఖ ఒక సమీక్ష చేసినావా? నీ సమీక్ష అంటే అర్థం ఏంటి? చాయ్ బిస్కెట్లు తాగి కోట్ల రూపాయలు కొలగొట్టుకుంటావన్నావా? నీ ప్రభుత్వంలో చాయ్ బిస్కెట్ పేరు చెప్పినావు, చాయ్ బిస్కెట్ సమోసాలకు వచ్చి నువ్వు కోట్ల రూపాయలు కొలగొట్టినావు కదా ప్రజల యొక్క ధనాన్ని. ఈ సమీక్షల కోసం నువ్వు సమోసాలకే నువ్వు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దిక్కుమాలిన ప్రభుత్వ అధినేత
నువ్వు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చెప్తా ఉన్నావు, ప్రజలకి ఆపన్నహస్తం అందిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఉపద్రవం వచ్చిందో తన యొక్క పూర్తి యొక్క అన్ని పనులు మానుకొని ముందు ప్రజల చేత గెలిపోయిన ధైర్యశీల్ నేను మెచ్చుకోకుండా ఈరోజు ప్రజలకు సహాయం చేస్తూ ఉంటే ఆ సహాయ సహకారాలు కూడా అందితే ఎక్కడ ఈ ప్రజలు నిన్ను చీకొడతారని చెప్పి నువ్వు రాజకీయం చేస్తూ ఉండవే. బాబాయిని గొడ్డలతో చంపి శివరాజకీయాలు ఎట్లా చేసినావో ఈరోజు వరద బాధితులకి ఆపన్నహస్తం అందించి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా ఈరోజు ముందుకు వస్తున్నాడు కదండి. ఒక నాయకుడిగా కాదు, ఒక కుటుంబానికి నేను ముఖ్యమైన వ్యక్తిని, మొదటి వ్యక్తిని అని చెప్పి ఈరోజు ఆయన ప్రతి కుటుంబం దగ్గరికి పోతా ఉన్నాడు కదా. ఇన్ని లక్షల మందికి ఈ 2 రోజుల్లో, గత 2 రోజుల్లో ఏ ఒక్కరికైనా సరే మాకు ఇది అందలేదు, మాకు ఈ కనీసం వాటర్ బాటిల్ అందలేదని చెప్పి ఒక చిన్న కంప్లైంట్ అని వచ్చిందా? ఇది ఒక ఉపద్రవం, ఇది ప్రళయం, ఇది ఒక న్యాచురల్ డిజాస్టర్ వచ్చింది. ఒక ప్రకృతి వైఫల్యాల వల్ల జరిగితే, నీ వైఫల్యం వల్ల జరిగితే, ప్రకృతి విజృంభిస్తే దాన్ని తట్టుకొని ఈ ప్రజానికాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి ఆయన అహర్నిశలు నిద్రాహారాలు మానుకొని కలెక్టర్ ఆఫీసులో క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు, సిఎస్ నుంచి సీఎం వరకు కూడా కలెక్టర్ ఆఫీసులో కూర్చొని పని చేస్తూ ఉంటే ఆ పని కూడా నువ్వు ఈరోజు ఏలి చూపిస్తూ ఉన్నావే. నువ్వు ఇంతకన్నా వంకర బుద్ధికి ఏముంది నీది అసలు జగన్మోహన్ రెడ్డి? నీ ప్రభుత్వం నువ్వేం చేసినావు? ఈ 5 సంవత్సరాల్లో నీటిపారుదల పేరు మీద ఎప్పుడైనా సరే కరకట్టలు నువ్వు కనీసం బాగు చేయించినావా? నీ దిక్కుమాలిన ప్రభుత్వం కనీసం ఆ కరకట్టలు బాగు చేసి ఉంటే కనుక విజయవాడ అనేది ఈరోజు ఇలా మునిగి ఉండేది కాదు కదా. అలాగే ఈ యొక్క ఏదైతే వెలగేరు రిజర్వాయర్లు గేట్లు అక్కడ ఉంటాయి, నువ్వు ఈరోజు తీసుకొచ్చేసి నువ్వు బుడమేరుకి తీసుకొచ్చి గేట్లు ఎత్తేసినారు, అందుకే నీళ్ళని విసినించు. అసలు బుడమేరుకి గేట్లే ఉండవు, అదొక వాగది. దాన్ని కనీసం కూడా నీకు ఆ ఇరిగేషన్ మీద కూడా నీ అవగాహన లేకుండా క్యూసెక్ ఏంటో తెలియదు, టీఎంసీ ఏంటో తెలియని కూడా ఎన్ని టీఎంసీలు కలిపితే, ఎన్ని క్యూసెక్లు కలిపితే ఎన్ని టీఎంసీలు సమాధానం చెప్పి మీడియాకి. మీరు అన్నట్టు ఆ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తే ఆయన పేపర్ తిరిగేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఒక వర్డ్ మాట్లాడి మళ్ళీ పేపర్ చూసుకొని మళ్ళీ మాట్లాడుతున్నారు. మీ విలేకరులు ఎప్పుడైనా ప్రశ్న అడిగితే కనుక ఫ్లో అయిపోతుంది. అసలు ఈ ఫ్లో ఉంటేనే కదా ఇతనికి ఇట్లా మేబీ తప్పు ఉండొచ్చు. చెప్తా ఉన్నాడు, ఎవడో ఈడొక కాపీ పేస్ట్ కాడండి, ఎవడో ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు, ఆ స్క్రిప్ట్ని కూడా మమ్మమ్మ తత్త అని చెప్పి చూస్తూ ఉంటాడు దూరంగా పెట్టుకుని. ఎందుకంటే ఇతను మనోడు మన లెన్స్ పెట్టుకొని వస్తాడు కదా, ఈ సోగ్గాడు లెన్స్ పెట్టుకుని వస్తూ ఉంటాడు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ యొక్క ఏదైనా అవకాశం ఉందంటే కనుక రాజకీయాలకు మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, మా అధినాయకుడు మొదటి నుంచి చెప్తా ఉన్నాడు, రాజకీయాలు చేసే సందర్భం అయితే కాదు, మాకు ఓర్పు సహనం ఉంటుంది కదా. ఒక గొప్ప మేము పనిచేస్తూ ఉన్నాం, మా కుటుంబాలతో కూడా పనిచేస్తూ ఉన్నాడు మా నాయకుడు. దానికి నువ్వు అడ్డాన్ని వంకలు పెడతా ఉంటావా? ప్రతి అధికారి కదులుస్తూ ఉన్నాడు కదా. నీ ప్రభుత్వంలో ప్రతి అధికారిని నిద్రావ్యవస్థ చేసినావు కదా, ప్రతి ఒక్క వ్యవస్థని నాశనం చేసినావు కదా. మీరు చెప్తున్నట్టు ఆ బుడమేరు ఏదైతే ఉందో అక్కడ ఆ చుట్టుపక్కల మొత్తం ఆక్రమణకు గురవడం వల్ల ఇలా విజయవాడని వరద ముంచెత్తిందని చెప్పి మనం వింటూ ఉన్నాము. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీడియా ముందు మాట్లాడుతున్నారో పక్కనే వెల్లంపల్లి గారు నిల్చొని ఉండటం చూసాం, కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అండ్ ఆ తర్వాత చూస్తే వరుసగా అంబటి కావచ్చు, బొత్స కావచ్చు, అలాగే నేను చూస్తే రోజా కూడా దీనిపై స్పందించడం అయితే జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక బుడబొక్కలోడు వెనకద డూడు బసవని వీళ్ళందరూ కూడా కలిసి, వెల్లంపల్లి అనేవాడు కానీ, బొత్సగాడు కానీ, ఇంకా ఈ యొక్క ఆటిన్ రాని ఎవరైతే ఉందో, బ్లూ స్టార్ అయితే ఎవరైతే ఉందో ఈ రోజా కానీ, వీళ్ళ కోసం కూడా వీళ్ళు మాట్లాడితే వీళ్ళ కోసం కూడా మేము స్పందించాలంటే మాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ రోజా అనేది ఒక బ్లూ స్టార్, ఆమె నీళ్ళ చిత్రాలు, అశ్లీల నటి ఆమె చేస్తున్నది. టూరిజం పేరు చెప్పి నువ్వు బ్యాంకాక్కి, సింగపూర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని చిందులు వేసినావు మాకు బాగా తెలుసు. నేను ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ని, సినిమా నటి అని పేరు చెప్పుకుని నాకు తోటి నటీనటులు కూడా సిగ్గుపడే అంత దుర్మార్గమైన పనులు నువ్వు చేసినావు. నువ్వు ఒక బ్లూ స్టార్. నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు ముసలాయన మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు బయటకు వస్తే 3 కిలోల పైనేమో నువ్వు కుప్ప పెట్టుకొని వస్తావు. నీ ఒక ముసలి మొహానికేమో ఒక 3 మీటర్లు మేకప్ రాసుకొని 3 మూతలు పెదాలకి నువ్వు రాసుకొని బయటకు వస్తే కానీ నువ్వేంటో గుర్తుపట్టలేదు. ఒక్కసారి నీ మేకప్ తీసుకొని ఒకసారి నీ ఇంట్లోకి వెళ్ళు, నీ ఇంట్లో నేను గుర్తుపడతారేమో చూస్తాను నేను. నువ్వు ఆయన ముసలోడు అంటా ఉంటివి. నువ్వు 60 ఏళ్ళు నువ్వు ముసలిదాను కాదా? ఈ ముసలిదానికి బహుశా ఏంటంటే తిని బలిసిపోయింది. 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి ప్రజల యొక్క సొమ్ముని తిని దయచేసి ఇలా మాట్లాడుతున్నామంటే ఆవేదన అండి, కోపం వస్తూ ఉందండి, కడుపు రగిలిపోతూ ఉంది. ఒక వ్యక్తి ఈరోజు ఒక రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ ఉంటే ఆ వ్యక్తిని మీరు అవాకులు చవాకులు మాట్లాడతారు. మీకు ఎంత ధైర్యం, మీకు ఎంత కండకావరం అయిపోయింది. ఎవరైతే ఉందో ఆమె పేరు పెట్టి పిలవాలన్నా కూడా మాకు అసలు, అందుకే బ్లూ స్టార్ అని పేరు పెట్టండి దయచేసి. ఈమె ఒక సినిమా ముసుగులో ఒక స్టార్ అని, ఒక నటి అని పేరు చెప్పుకొని ఎన్ని యొక్క దుర్గతాలు చేసిందో, ఎన్ని చేసిందో అవన్నీ మేము ఎవిడెన్స్లు మేము తీసుకొస్తాం, ఖచ్చితంగా కంగారు పడదు. అట్లాగే గత 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్లో నీ యొక్క ఎప్పుడైతే నువ్వు మంత్రిగా చార్జ్ తీసుకున్నావో, టూరిజం మినిస్టర్ పేరు చెప్పి ఆ టూరిజం వెనకాతలు నువ్వు ఎన్ని యొక్క దందాలు నడిపించినావో, నీ వెనకాతలు ఎన్ని డ్యాన్స్లు వేసినావో, ఎంత అవినీతి చేసినావో,
క్యాజినో, నీ విజయవాడ క్యాజినో చూసినాం కదా, పోల్ డ్యాన్స్, నువ్వు ఒక పోల్ డ్యాన్స్ రానివి పోల్ డ్యాన్స్లు కూడా వేయించినావు కదా. అట్లాగే ఈ యొక్క గుట్కా గాడితో నువ్వు ఎన్ని యొక్క చిందులేసినావో అవన్నీ కూడా బయట తీస్తాం, కంగారు పడవాక. నువ్వు నీ అన్న జగనన్న అన్నావు కదా, జగనన్న కొట్టు రోజాక పట్టు అని చెప్పన్నావు కదా. ఆయన కొడతాడు, ఏం పడతావు మనకైతే తెలియదు. ఆ పట్లు గిట్లు ఏంటో మరి అవి వాళ్ళ యొక్క ఇంటర్నల్ విషయాలు అవన్నీ కూడా. సో కాబట్టి ఇవన్నీ కూడా కంగారు పడవాక రోజక్క, నీవన్నీ కూడా తొందరలోనే నీ పాపం పండే రోజు ఖచ్చితంగా ఉంది. కానీ నోరు జాగ్రత్త చేసుకొని మాట్లాడు, లేకపోతే ఇదే ముసలిదానికి ముళ్ళ కంపతో జనాలు కొడతారు. ఆల్రెడీ కొట్టి పంపించారు, ముళ్ళ కంపతో ముళ్ళ కారుతో కొట్టి పంపించారు మొన్న ఎలక్షన్స్కి. అయినా ఇంకా ఈ మంద శరీరానికి, ఈ ముసలి శరీరానికి ఇంకా సరిపోవట్లేదు. ఎందుకంటే ఈ రోజాకి ఎలా కనబడుతుందంటే తిని బలిసిపోవడం వల్ల బహుశా ఒళ్ళు పెద్దదైపోయి కళ్ళు చిన్నైపోయినట్టున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం పని చేస్తున్నారో, లోకేష్ ఎక్కడి నుంచి పని చేస్తున్నాడో, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పని చేస్తున్నారో, ఇతరాతర మంత్రులు ఏం పని చేస్తున్నారో, బహుశా ఒళ్ళు పెరిగిపోయి కళ్ళు చిన్నైపోవడం కనబట్టలేదేమో. ప్రపంచం అంతా చూస్తుంది, కానీ ఈ ముసలిదానికి కళ్ళు కనబడట్లేదు. ఈ ముసలిదానికి కళ్ళు కనబడట్లేదు, ఈ యొక్క ఏవనైనా ముద్ద అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు కనబడట్లేదు. ప్రజలకి సేవ చేస్తూ ఈరోజు అహర్నిశలు, ఈ రోజు కూడా ఇంటి జోలికి వెళ్ళలేదే. అది ఒక ప్రభుత్వ అధినేత అండి. ప్రభుత్వం అంటే అది చేయాలి. ఒక సమర్థవంతో నాయకుడు కాబట్టి జరిగిన సంఘటన గంటల వ్యవధిలోనే ఈరోజు మళ్ళీ చక్కబెడతా ఉన్నాడు. ఈరోజు విజయవాడ మళ్ళీ పునఃప్రారంభమైంది కదా. ప్రతి వ్యక్తికి ఇప్పుడు నీళ్ళు అనేది మొత్తం అంతా బయట తీయడం జరుగుతుంది. నీకులాగా కాకి మంత్రాలు చేసే వ్యక్తులం కాదు కదా. ఈయన ఈరోజు అక్కడ సిచ్యువేషన్లో ఉండి, స్క్రీన్ మీద ఉండి, సీన్లో ఉండి పని చేస్తూ ఉన్నాడే. ఆ పనిని కూడా నువ్వు మర్చిపోకుండా ముఖ్యమంత్రిగా నీకు అర్హత లేదంట. పనికిమాలిన నువ్వు ఇంటర్మీడియట్ నువ్వు ప్రశ్నపత్రాలు లీక్ చేసినప్పుడే ఆయన ఒక ముఖ్యమంత్రిని మళ్ళీ చెప్తా ఉన్నా, నీకు వీలైతే పనితనం నేర్చుకో. లేకపోయిందనుకో నీ పబ్జీ నువ్వు వెళ్ళి నీ యొక్క ప్యాలెస్లు ఉన్నాయి కదా, అక్రమ సంపాదనతో అవినీతి సంపాదనతో కట్టుకున్న ప్యాలెస్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్యాలెస్లో కూర్చొని ఖచ్చితంగా నువ్వు నీ ఏదైతే పబ్జీలు ఉన్నాయో, లేకపోతే నీ ఆటిన్ రాన్లు ఉన్నారు కదా, వాళ్ళతో కూర్చొని సంభాషణ చేసుకో. మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి మీ మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన హిమాలయాలంత ఎత్తు ఆయన నువ్వు చూడాలంటే తల ఎత్తుకొనే చూడాలా. అది నీ పరిస్థితి. ఆయన ఎప్పుడూ శిఖరం లాంటి వ్యక్తి, హిమాలయాలంత వ్యక్తి. ఈరోజు 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆరాధ్య దేవుడిగా ఆయన ఈరోజు కొలుస్తూ ఉండారే జనాలు. నీకు అది ఒప్పట్లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో పిలిచావంటే నీ ఇంటికి ఇదే బుల్డోజర్లు వేసుకొచ్చి నేలమట్టం చేస్తాం, గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు. పార్టీ కార్యకర్తలు మా నాయకుడు ఒక్కసారి సైగ చేస్తే నీ ప్యాలెస్లో నిన్ను జీవ సమాచారం చేస్తామని మాత్రం ఈ యొక్క మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉంటాం. ఎస్, మీరన్నట్టు చంద్రబాబు గారు కూడా ఈరోజు కొంచెం అంటే ఇన్ని మంత్స్ కూడా ఆయన కార్యకర్తలందరినీ ఓపిక పట్టండి, సానుకూలంగా అంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాం అని చెప్పి వాళ్ళని సమన్వయపరుస్తూ వచ్చారు. కానీ ఈరోజు ఆయన కూడా బరెస్ట్ అయిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఇదే ఆదునుగా భావించి అమరావతి గురించి ఫేక్ ప్రచారం చేస్తుంది వైసీపీ. అంటే అమరావతి రాజధానికి పనికిరాదు అని చెప్పి కావచ్చు, అక్కడ సహాయక చర్యలు సరిగ్గా జరగట్లేదని కావచ్చు. ఎందుకంటే ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఆయనకి తెలుసు. సో ఆ కోపం ఈరోజు ఆయన మాటల్లో అయితే కనిపించింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో, అంటే సహాయక చర్యలు జరగట్లేదు, బుడమేరు పొంగడం వల్లే ఇది ఇట్లా వచ్చింది, దీని అంతటికీ కారణం చంద్రబాబే అని చెప్పి నిజం వాళ్ళన్నట్టు కూడా దానిపైన ఎంక్వైరీ జరగాలి, కంపల్సరీ ఎంక్వైరీ కూడా చేపిస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఆక్రమణలకు గురైన వాటి మీద కూడా ఎంక్వైరీ చేపిస్తామన్నారు. సో అది కానీ చేపిస్తే వైసీపీ వాళ్ళు ఎంతమంది పేరు బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా, ఏం చెప్తారు? ఏ నుంచి జెడ్ వరకు ఎవడైతే ఉన్నాడో, A1 నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కొస వరకు ఉండేవాడు ప్రతి ఒక్కడు దీనికి శిక్ష అనుభవించాల్సిందే. రెండోది, సహాయ చర్యలు అందట్లేదు అని చెప్పంటా ఉన్నారు. ఈరోజు 175 పైచీలకు అత్యధికమైన బోట్లతో ఈరోజు సహాయ చర్యలు జరుగుతూ ఉన్నాయి. సుమారు 8 నుంచి 10 హెలికాప్టర్లు ఈరోజు నిత్యం 24/7 సర్వీస్ చేయడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన కారు కూడా వెళ్ళలేకపోతుంటే జేసీబీలో ఆయనకి ఈరోజు ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి పోయినాడు మీరు నాకు చూపించండి, చరిత్ర చూపించి. జగన్మోహన్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి ఒక జేసీబీలో ప్రయాణించి బాధితులకి నేను ఉన్నాను, మీరు ఆధైర్యపడద్దని చెప్పి భరోసాను కల్పించి వాళ్ళందరికీ మందులు కానివ్వండి, తినడానికి తిండి కానివ్వండి, ఏదైతే ప్రతి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అందుతున్నాయా లేదా, 3 పూటలు అందుతున్నాయా లేదా, ప్రతి మంత్రి పోతా ఉన్నాడే, ప్రతి గంట ఎమ్మెల్యేలు పోతా ఉన్నారే, ప్రతి క్షణం ముఖ్యమంత్రిగా అందుబాటులో ఉన్నారే, ప్రతి దానికి కూడా అధికారులు అందుబాటులో ఉన్నారే. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నీ బ్లూ మీడియా కలుపుకొని నువ్వు ఒక బ్లూగాడివి. ఎందుకంటే నీ వెనకాల తిరిగే వాళ్ళంతా బ్లూ స్టార్లే కదా. ఆ బ్లూ మీడియా పెట్టుకొని నువ్వు ఒక బ్లూగాడివి కాబట్టి ఈరోజు నీకు నీలంగానే కనిపిస్తూ ఉంటుంది. నీకు సాధ్యమైనంతే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలకు ఒక మనిషిగా పుట్టుంటే, నువ్వు నిజంగా మనిషిగా పుట్టుంటే నీ తరపు నుంచి ఒక సహాయక చేయి. మీరు ఇందాక క్వశ్చన్లు అడిగారు, ఎంతమంది విరాళాలు ఇచ్చారని చెప్పి.
వీళ్ళ ప్రభుత్వం కానివ్వండి, వీళ్ళ మనుషులు కానీ దాచుకోవడమే కదా. దాచుకున్నప్పుడు ఎందుకు విరాళాలు ఇస్తాడు? ఈరోజు గౌరవ సీఎం గారు సతీమణి గారు ఈరోజు 2 ఉభయ రాష్ట్రాలకి వారు డొనేషన్ ఇవ్వడం జరిగింది అఫీషియల్గా. మరి ఈరోజు ఈ యొక్క పెత్తందారీ వ్యవస్థ అని చెప్పుకొని ఈ పెత్తందారుడు ఈ యొక్క పేద ప్రజల మీద భారతీయ సిమెంట్ అని పెట్టుకున్నాడు, సాక్షి పేపర్ అని పెట్టుకున్నాడు, ఒక అనకూడదు కానీ మూతి తుడుచుకోలేని పేపర్ ఒకటి, మూతి తుడుచుకోలేని ఒక ఛానల్ ఒకటి పెట్టుకొని దాని ద్వారా ప్రజల్ని పీడించి సర్క్యులేషన్ చేయించుకున్నావు కదా. మరి ఆ డబ్బులతో ఈరోజు కనీసం ఆ ప్రజలకు ఎప్పుడు అడిగినావా? మళ్ళీ ఎలక్షన్లు వస్తే కలెక్షన్లు ఇచ్చుకోవడానికి అయ్యా బాబు అని చెప్పి దొంగ ముద్దులు దొంగ వ్యవహారాలు పెట్టుకొని నీ యొక్క దొంగ నవ్వు పెట్టుకొని ఓట్లు అడుగుతావే? ఏం మొహం పెట్టుకొని ఈరోజు వచ్చినావు? అందుకే నిన్ను తరివినారు కదా. నిన్ను విజయవాడ ప్రజలు నిన్ను తరివినారు. లేడీస్ ఎంత దారుణంగా తిట్టినారంటే నీకు సిగ్గు అనిపించట్లేదా? నీకు నీ పెళ్ళాన్ని తీసుకొని నీ బిడ్డ నువ్వు ఇంట్లో పెట్టినావు, వ్యాపారవేత్తే కదా. మరి ఈరోజు ఇంత కష్టంలో ఉండే తెలుగు వారికి ఎందుకు ఆమె సహకరించలేదు? కాబట్టి వీరు విరాళాలు ఇచ్చేవాళ్ళు కాదండి, విరాళాలు దాచుకునేవాళ్ళు. మీరు గతంలో కూడా చూస్తే గుళ్ళో లింగాన్ని కూడా దోచినారు. మనకు ఆ సంఘటనలు లేవా? దుర్గమ్మ గుళ్ళో ఉండే విగ్రహాలను ఎవడు ఎత్తుకెళ్ళిపోయినాడండి? కొబ్బరికాయలు అమ్ముకునేవాడు వెల్లంపల్లి శ్రీనివాస్ గడు ఎత్తుకెళ్ళిపోలేదా? సో ఈరోజు దేవుళ్ళ విగ్రహాలని కూడా వీళ్ళు దోచుకొని అడ్డదారిన అమ్ముకొని డబ్బులు సంపాదించుకునే వ్యక్తులు ఈరోజు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఎందుకు సహాయం చేస్తారు వాళ్ళు? కాబట్టి వీళ్ళకి సహాయం చేసే చేతులు కాదు, వీళ్ళు సహాయం చేసే చేతుల్ని వేలెత్తి చూపించే వంకర బతులు, వంకర పార్టీ, బురద పార్టీ. అట్లాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భరత్ అయ్యారంట. అహర్నిశలు 24 గంటలు 24/7 పనిచేసే వ్యక్తి ఈరోజు మీ చేత మాటలు పడాల్సిన అవసరం ఎందుకు? ప్రతిదానికి కూడా అమరావతి మునిగిపోతుంది అని చెప్పి అంటున్నారు. ఒక్క చుక్క నీరు కూడా అమరావతికి పోలేదు. అసలు ఇప్పుడు వీళ్ళు ఏదైతే రిటర్నింగ్ వాల్ 2.28 కిలోమీటర్స్ 2019లో తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది. ఎక్కడి నుంచి పూర్తి చేసింది? రామలింగేశ్వర్ నుంచి రాణిగారి తోట నుంచి దుర్గా ఘాట్ పద్మావతి ఘాట్ వరకు కూడా రిటర్నింగ్ వాల్ 2.8 కిలోమీటర్స్ చేసింది. ఈరోజు ప్రతిదీ గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంటుంది కదా. అట్లాగే పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇది నీ ప్రతిభ అంటున్నావా? ఇది నీ ప్రతిభ అనుకుంటున్నావా? చెప్పుకోవడానికి సిగ్గుండట్లేదు. సొమ్ము ఒక్కొక్కటి సోకొకటి అన్నట్టుగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కష్టపడితే ఇదంతా నీదని చెప్పుకొని నీ బ్లూ మీడియాలో నీ పేటీఎం బ్యాచ్తో సోషల్ మీడియాలో నువ్వు చెప్పించుకుంటావు. ఇది నీ సిగ్గుమాలిన బతుకు. ఇంతకన్నా ఇంకేముంటుంది? అవసరం అనుకుంటే ఇంతకన్నా బతికే బదులు ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి చావుపోయి దూకు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతూ ఉంటుంది. ఈ బ్లూ మీడియాకి పట్టిన దరిద్రం వదిలిపోద్ది. అట్లాగే ఇందాక మీరు అన్నారు ఈ బుడమేరు కాలువ ద్వారా మీరు ఆక్రమణలు జరిగినాయి. ఈరోజు కూడా గౌరవ నారా లోకేష్ గారు మంత్రి గారు స్వయంగా వెళ్ళి ఇరిగేషన్ మంత్రితో కూడా వెళ్ళి ఆ రోజు పర్యవేక్షణ జరిగింది. ఎక్కడెక్కడైతే వీళ్ళు ఆక్యుపై చేసినారో అట్లాగే ఈ నీళ్ళన్నీ కూడా కొల్లూరుకి వెళ్తాయి. ఈ కొల్లూరు దగ్గర కూడా చూసుకుంటే స్టార్టింగ్లోనే ఇవన్నీ కూడా చేపల చెరువులు. ఈ చేపల చెరువులు ఎవరి ఉన్నాయండి? విజయవాడలో ఉండి ఈ దండుపాలెం బ్యాచ్వి కదా, వెల్లంపల్లి శ్రీనివాసవి కదా, ఇతరత్ర మనుషులు కదా, వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు కదా. సో కాబట్టి వీటి మీద కూడా పూర్తిగా చర్య తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఖచ్చితంగా సిద్ధంగా ఉంది. ఆక్రమణకు గురైన చెరువుల్ని పూర్తిగా బుల్డోజర్తో మొత్తం చేస్తాము. ఎవడైతే చేసినాడో వాడికి కఠినంగా శిక్షలు ఎలా ఉండాలంటే ఏదో సెక్షన్లు పెట్టినాము, ఏదో అరెస్టులు చేసినాము, వీళ్ళేదో బెయిల్ తీసుకొచ్చినారు. ప్రజాస్వామ్యబద్ధంగానే వీళ్ళు ఖచ్చితంగా శిక్షిస్తాం. న్యాయస్థానాల ద్వారా వీళ్ళు శిక్షిస్తాం. ఆ శిక్ష ఎలాగుంటుందంటే రేపనే రోజు ఇట్లాంటి పార్టీలు రావాలన్నా, ఇట్లాంటి పార్టీలో జాయిన్ అవ్వాలన్నా, ప్రజాస్వామ్యంలో తప్పుడుగా మాట్లాడాలన్నా భయపడే విధంగా శిక్షలు వేస్తామనేది మీ ద్వారా మీడియాకి తెలియజేస్తూ ఉన్నాము. అదే అంటా ఉన్నాం, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనమని చెప్పండి. ఒక్క సైకి చేస్తే మా కార్యకర్తలు చాలు. ఇదే బుల్డోజర్తో ఎవరైతే ఆ జగన్మోహన్ రెడ్డి వాడు ఉన్నాడో, పులివెందుల శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నాడో ఆ ప్యాలెస్ నేలమట్టను చేసి అక్కడే జీవసమాధి చేసేస్తాం మేము. కాకపోతే మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం, ప్రజలకు పూర్తి జవాబుదారీతనంగా ఉన్నాం. చట్టాన్ని మా చేతిలో తీసుకోదలుచుకోలేదు. చట్ట వ్యతిరేక పనులు చేసి చట్టపరంగానే శిక్షించాలని చెప్పి మా నాయకుడు ఎప్పుడు అంటాడు. అందుకే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆ నినాదంతో ఈరోజు బాధితులందరికీ కూడా ఆయన సేవ చేయడం జరుగుతుంది. ప్రజలు నా దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ఆ దేవాలయం నేనుంటానని చెప్పేసి మనిషి లోతు నీళ్ళలో కూడా ఏ ముఖ్యమంత్రి దిగలేనట్టుగా దిగి జేసీబీల ద్వారా వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని ఆయన చేతులతో ఆయన ఇస్తున్నాడంటే ఇంకా అంతకన్నా ప్రజలకు భరోసా ఏంటండి? ఈరోజు ఒక నార్మల్ స్థాయికి తీసుకొస్తే అందరూ చేయాల్సింది పోయి ప్రతి పార్టీ స్పందిస్తుంది కదా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతికి శభాష్ అనుకుంటున్నాయి కదా. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. సామాన్య శాసనసభ్యుడిగా రాగానే బయటకు వచ్చి నువ్వు మీడియాతో అవాకులు చెవాకులు మాట్లాడి నీ బ్లూ స్టార్స్తోనూ నీ యొక్క అశ్లీల నటినులతోనూ మాట్లాడిస్తానంటే గుర్తుపెట్టుకో, జనాలు మెట్టుచుకొని కొడతారు. ఆల్రెడీ నీకు మెట్టి దెబ్బలు తగిలినాయి, ఇంకా నీకు సరిపోలినట్టుంది, ఇంకా తగిలించుకుంటావు.
పిచ్చి పిచ్చి వేషాలు మానుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రజాస్వామ్యం నేను భూతాపం చేస్తానని సంగతి మర్చిపోతుంది. మీ మీడియాలో హెచ్చరిస్తూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మా.